హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ ఎపిసోడ్లో చూసారు కదా. సో వర్షం పడింది. సో మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చెప్తాను అని చెప్పాను కదా. ఎస్, ఈ వ్లాగ్లో మేము ఎక్కడికి వెళ్ళాము డే 1 అండ్ డే 2లో మాకు ఎలా దర్శనం అయింది, ఎన్టీటీడీ ప్రాంగణం అంతా ఎలా ఉంది, అండ్ డే 2లో మేము ఏమేం ప్లేసెస్కి వెళ్ళాము అనేది ఈ వ్లాగ్లో చూస్తారు. ఎస్, మేము వర్షం పడినా సరే ఎలాగో రెడీ అయ్యాం కదా అనేసి కిందకు వచ్చాము. కొంచెం కిందకు వచ్చిన తర్వాత వర్షం కొంచెం తగ్గింది. సో వీఆర్ స్టార్టెడ్ టు షాపింగ్ కాంప్లెక్స్. బట్ రైన్ అయితే ఆగలేదు అండ్ ఎలాగో రెడీ అయ్యాం కదా అనేసి వెళ్ళాము. టెంపుల్స్కి అన్నీ క్లోజ్డ్ అంట, సో వెళ్ళడానికి లేదు. అట్లీస్ట్ షాపింగ్ అయినా చేసుకుందామని స్టార్ట్ అయ్యాము. ఏదైతే అది అయింది అని. ఎస్, ఎవరు షాపింగ్ వాళ్ళు చేసుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసారు కదా, వాటర్ అంత వర్షం పడుతుంది. ఎస్, మేము వచ్చేసాము షాపింగ్ కాంప్లెక్స్కి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎవరికి వాళ్ళం స్ప్లిట్ అయిపోయాము. బికాజ్ మళ్ళీ రూమ్కి వెళ్ళాలి, బాత్ టైం ఉంటుంది, స్లీపింగ్ టైం ఉంటుంది, సరిపోదు అనేసి. సో ఫాస్ట్గా అయిపోద్ది షాపింగ్ అనేసి స్ప్లిట్ అయిపోయాము. ఎవరికి వాళ్ళు చాలా షాపింగ్ చేశారు అండ్ ఒక బ్యాగ్ అంతా నిండిపోయింది. అండ్ నేను ఈ ఇయర్ టాప్స్ కొనుక్కున్నాను. ఇవి ఒక్కటే నచ్చినాయి నాకు అన్నిట్లో కూడా. సో తీసుకున్నవన్నీ నేను చూపించలేకపోయానండి ఆ రోజు. ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత నాకు అంత ఓపిక లేకుండే, సో నేను అందుకే చూపించలేదు. సో ఓన్ వెహికల్ తెచ్చుకున్నా కూడా మేము జీప్స్లోనే ట్రావెల్ చేసాము కొండపైన అంతా కూడా. మళ్ళీ పార్కింగ్ ప్లేస్ ఉండదేమో అనేసి. ఎస్, షాపింగ్ అంతా అయిపోయింది. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు రూమ్స్. సో నెక్స్ట్ డే మాట్లాడతా అనమాట. నేను ఆ రోజు ఏమీ ఓపిక లేక నేను షూట్ చేయలేదు ఏమీ కూడా. సో జస్ట్ తినేసి పడుకున్నాం అంతే. సో జస్ట్ ఇప్పుడే రెడీ అయ్యాము, దర్శనానికి వెళ్తున్నాము. మళ్ళీ వచ్చాక ఐ టాక్ టు యూ. నా దగ్గర ఉంది డిస్పోజల్. సో ఎస్, ఇది 15th డే మార్నింగ్ 6:45కి మాకు దర్శనం టికెట్స్ ఇచ్చారనమాట టైమింగ్. సో యాజ్ యూజువల్ జీప్లోనే వచ్చాము. మేము ఇక్కడి నుంచి కూడా లోపల దాకా కొంచెం నడవాల్సి ఉంటుంది క్యూలోకి వెళ్ళేదాకా. సో ద హోల్ ప్రాసెస్ ఏంటి అంటే, మేము వెళ్ళిన మంత్లో విఐపి బ్రేక్ దర్శనం ఈ రెండే ఉన్నాయండి. 300 రూపీస్ టికెట్స్ వాళ్ళు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు ఆ మంత్లో. అండ్ మేము వెళ్ళిన డే ఏంటి అంటే అలంకరణ లేకుండా స్వామివారిని చూడొచ్చు. సో అది ఏంటి అంటే విఐపి బ్రేక్ వాళ్ళని ఇద్దరిని కంబైన్ చేస్తారు. సో ద ప్రాసెస్ ఈజ్, మేము హోమ్ మినిస్టర్ సైన్ చేయించుకొని వెళ్ళాము. అక్కడ ఏంటి, అంతకు ముందు రోజు మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ బిఫోర్ 12 o'clock వచ్చి దర్శనం టికెట్స్, రూమ్ టికెట్స్ మనం ఆ లెటర్స్ చూపిస్తే వాళ్ళు సైన్ చేసి ఇస్తారనమాట. రూమ్స్ పెద్ద ప్రాబ్లం ఉండదండి, వాళ్ళు ఇచ్చిన దగ్గరికి వెళ్ళి మనం చూపిస్తే రూమ్స్ ఇస్తారు. బట్ దర్శనం టికెట్స్ ఏంటి అంటే, ఆ రోజు ఈవినింగ్ 6 కల్లా మనకి మెసేజ్ వస్తుంది అని చెప్తారు. బట్ స్టిల్ మనకి 6 కల్లా మెసేజ్ రాకపోతే మ్యాక్సిమం 8 దాకా వెయిట్ చేయొచ్చు అని చెప్పారు. సో మాకు జీప్లో డ్రైవర్స్ వీళ్ళందరూ ఏం చెప్పారంటే, క్యాన్సిల్ అయితే అవ్వవు సార్, ఎప్పుడైనా కొంతమందికే క్యాన్సిల్ అవుతాయి, సో క్యాన్సిల్ అవ్వవు అన్నారు. మాకు 8 కల్లా మెసేజ్ వచ్చేసింది. సో బావ వాళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ పే చేసేసి తీసుకొచ్చేసారనమాట. ఇది బ్రేక్ దర్శనం వాళ్ళది. విఐపి బ్రేక్ వాళ్ళది ఎలా ఉందో ప్రాసెస్ తెలీదు. ఆ రోజు అయితే కంబైన్ చేస్తారు, ఎక్కువ మంది ఉన్నారు అని. ఎస్, దిస్ ఇస్ ద ప్రాసెస్. ఎస్, సో దర్శనం అయితే అయిపోయింది. సో నేను ఎక్కడి వరకు అయితే ఇంతకుముందు లాస్ట్ చూపించానో, కొంచెం లోపలికి వెళ్ళగానే మొబైల్ పెట్టనిస్తారు. అండ్ అక్కడి నుంచి మనకి ఎగ్జిట్లో ఉంటుంది ఒక స్టోర్, సో అక్కడ ఇస్తారనమాట. సో దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. లిటరలీ
2 minutes చూసాం దేవుణ్ణి మేము. అండ్ ఎస్, ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఎవరైతే చూడలేని వాళ్ళు ఉన్నారో ప్లీజ్ షేర్ చేయండి. సో గోపురం వీడియో తీశాను నేను, బికాజ్ అట్లీస్ట్ కోవిడ్ సిచ్యువేషన్లో చూడలేని వాళ్ళన్నా ఇలా దర్శనం చేసుకుంటారు అనేసి నేను తీశాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో అందువల్లే తీశాను. సో ప్రాంగణం అంతా కూడా కంపారిటివ్లీ అసలు ఇంకా చాలా స్పేషియస్గా ఉన్నట్టే, లైక్ జనం అంతా ఎవరు లేనట్టే నా ఉద్దేశం. అసలు ఈ కరోనా లేకపోతే ఎలా ఉండేది చెప్పండి, టీటీడీ ప్రాంగణం అంతా అసలు రద్దీగా ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదు. సో చాలా ఇదిగా ఉంది. అండ్ మాకు దర్శనం కంప్లీట్ అయిపోయిన వెంటనే మండపంలోకి వచ్చేసి కొంచెం గుడి ప్రాంగణంలో ప్రసాదం తీసుకోవాలి అంటారు కదా, సో లడ్డు ప్రసాదం తీసుకుంటున్నాం అనమాట. సో అది యాక్చువల్లీ మేము ప్రసాదంలా తినలేదనుకోండి, అది సెకండరీ. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి తిరుపతి లడ్డు అంటే. అగైన్ మళ్ళీ రూమ్కి వచ్చేసాము. సో చెక్అవుట్ అవ్వాలి కదా, అందుకని కిందకి వెళ్ళి టెంపుల్స్ చూసుకుందామనేసి రెడీ అవుతున్నాము. నా ఇయర్ టాప్స్ గుర్తుపెట్టారా, అంతకు ముందు డే షాపింగ్ చేసినది. సో ఇక్కడ నుంచి చెక్అవుట్ అవ్వాలన్నమాట. అంతకు ముందు డే 3కి ఇచ్చారు, సో నెక్స్ట్ డే 3 వరకు కదా. సో మేము తొందరగానే వచ్చేసాము, 9:30 ఆ టైం కల్లా. అవంతా తిరిగేసి చూసుకొని నిదానంగా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి వచ్చామన్నమాట. సో 1.5 hour పట్టింది, బికాజ్ మధ్యలోనే మాకు కొంచెం గజిబిజీ అయింది దర్శనం దగ్గర. విఐపి బ్రేక్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామా, మేము బ్రేక్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామా అనేసి. బట్ అందరినీ కలిపారు అన్న విషయం అప్పుడే తెలిసిందనమాట. ఎస్, నా డ్రెస్ ఎలా ఉంది ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. మ్యాచింగ్ మాస్క్, యాక్చువల్లీ బ్లాక్ మాస్క్ ఉంది బట్ కొంచెం కనిపించాలి కదా అనేసి పింక్ ఫ్లవర్స్ ఉన్న మాస్క్ తీసుకున్నాను. అండ్ చెక్అవుట్ అయిపోయాము. లగేజ్ పెట్టుకోవాలి కదా, కార్ తీస్తున్నారు బావా. చాలా లగేజ్ ఉంది మాకు, ఎక్కడికి వచ్చినా సరే బోల్డ్ అంత లగేజ్ అవ్వాల్సిందే, మేము చేయాల్సిందే. 2 days అయినా, అది 3 days అయినా, ఎన్ని డేస్ అయినా సరే. సో దారి మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా, నడకదారిన వెళ్ళే వాళ్ళకి పైకి కనిపిస్తుంది, మనకి కిందకు వచ్చేటప్పుడు కూడా వెహికల్ కనిపిస్తుంది. సో అక్కడ మా బుడ్డోడిని చూస్తున్నాం, వాడిని వదిలేసి వచ్చాము మేము. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మర్చిపోయాను, నడకదారి లేదండి, తీసేశారు, కంప్లీట్ లాక్ చేస్తారు, ఏదో రెనోవేషన్ జరుగుతున్నట్టుంది. ఎస్, వీఆర్ సో బ్లెస్డ్. ఆఫ్టర్ 5 years వెళ్ళాము. సో అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్నా వెళ్తాము అనుకున్నాము, బట్ మాకు తెలియకుండానే 5 years అయిపోయింది.
ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత దిగేటప్పుడు సో యాజ్ యూజువల్ మనకందరికీ డియర్స్ కనిపిస్తాయి, జింకలు కనిపిస్తాయి. సో మాకు అట్లనే కనిపించాయి. ఈసారి ఇది సెకండ్ టైం మాకు కనిపించడం. ఫస్ట్ టైం మేము దగ్గరికి వెళ్ళలేదు, సెకండ్ టైం చాలా కిందకు వచ్చేసి అనమాట. సో జస్ట్ ఫొటోస్ దిగడానికి వెళ్ళామన్నమాట. దిగి సో చాలామంది నేను చూసిన వాళ్ళల్లో ఫీడ్ చేశారండి. సో ప్లీజ్ డోంట్ ఫీడ్ దెమ్. సో వాటి ఆహారం వేరు, మన ఆహారం వేరు. జస్ట్ మీరు వెళ్ళి వాటిని బెదిరించకుండా పక్కన నుంచుంటే చాలు, జస్ట్ నిమిరితే చాలు, వాటికి అర్థమవుద్ది. సో మీరు ఫీడ్ చేయాలి అనుకుంటే అక్కడే ఉన్న ఆకులు ఫీడ్ చేయండి. నేను చూసిన వాళ్ళైతే తిరుపతి ప్రసాదం లడ్డూని ఫీడ్ చేస్తున్నారు. సో దే డోంట్ టేక్ దెమ్, అవి వాటికి అలవాటు ఉండవు. సో అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మాలాగా దిగమని కానీ మాలాగా పట్టుకోమని కానీ నేనైతే ఎంకరేజ్ చేయట్లేదు. సో మేము చాలా జెంటిల్గానే పట్టుకున్నాము, జస్ట్ ఫోటో. అండ్ ఎస్ ఇక్కడ చూస్తారు కదా. సో వాటిని ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు బెదిరించవద్దు, జస్ట్ ఇలా రమ్మంటే అవి దగ్గరికి వస్తున్నాయి. ఎస్ జస్ట్ అలా పట్టుకున్నాము అంతే. అలా అని అవి బెదిరిపోతున్నా కూడా మీరు పట్టేసుకొని దాన్ని గట్టిగా అలా వదలకుండా ఉండడం అది చాలా తప్పు. జస్ట్ దగ్గరికి వస్తే ప్యాంపర్ చేయండి అంతే, వాటిని గట్టిగా పట్టేసుకోవద్దు. దిస్ ఇస్ మై సజెషన్ ఓన్లీ. ఎక్కేటప్పుడు ఇది చూసాము, ఎక్కడ నుంచి చూసాం మనం. అండ్ కిందకి త్రూ వెహికల్ దిగేటప్పుడు మనకి ఒక ఆకారం కొండ మీద ఎడ్జ్లో ఒక ఆకారం కనిపిస్తుంది. దాన్ని మేము అంటే మనము గరుత్మంతుడిలాగా తీసుకుంటాం, అంటే గ్రద్దలాగా. సో అలానే కనిపిస్తుంది ముక్కు అలా అంతా. అండ్ ఎస్ మేము యాక్చువల్లీ గోవిందరాజు స్వామి టెంపుల్ అని కూడా చెప్పాను కదా. సో టైం లేకుండే అందుకని శ్రీకాళహస్తి వచ్చేసాము డైరెక్ట్గా. సో ఇది కార్ పార్కింగ్కి పే చేస్తున్నాం అనమాట. సో శానిటైజ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ శానిటైజ్ చేయాల్సిందే, ఏదైనా ఎక్కడ ఉన్నా సరే చెయ్యాలి అంతే. సో కాళహస్తి వచ్చేసాము. అక్కడ ఎంతో రష్ లేదండి, ఇక్కడ కూడా చాలా బాగా జరిగింది దర్శనం. సో అందుకే నేను ఒక వర్డ్ మెన్షన్ చేశాను, వీఆర్ సో 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 బ్లెస్డ్. ఇక్కడ కూడా చాలాసేపు ఆగి చూసాము దేవుడిని. సో తిరుమలలో 2 minutes అనేది దట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, మాకు అది చాలా బిగ్ థింగ్ అనమాట. కళ్ళారా చూసుకున్నాము. సో ఇక్కడ కూడా కాళహస్తిలో కూడా శివుడిని అలానే చూసాము. సో ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ఎస్ శ్రీకాళహస్తి టెంపుల్ అది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. చేసేసి దర్శనంకి బయలుదేరామన్నమాట. సో యాక్చువల్ ఎంట్రన్స్ అయితే ఇదేనండి, మెయిన్ రోడ్ మీద నుంచి కొంచెం లోపల మెట్లు ఉంటాయి, పైకి ఎక్కితే డైరెక్ట్ గుళ్ళోకి వెళ్తాం అనమాట. సో ఇప్పుడు బికాజ్ ఆఫ్ కరోనా ఆర్ సంథింగ్ అది క్లోజ్డ్ ఉంది. సో కొంచెం ముందుకెళ్ళి బ్రిడ్జ్ దాకా ముందుకు వెళ్ళి రైట్ తిరిగితే అక్కడ మళ్ళీ ఇంకో గోపురం తగులుతుంది అనమాట. సో ఆ ద్వారం ద్వారా వెళ్ళాలి. సో వెంట్ లైక్ దట్ చూస్తున్నారు కదా. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటే
టెంపుల్లోకి వెళ్ళడానికి మనకి దారి దొరుకుతుంది. యాజ్ యూజువల్ ఫోన్స్ అలౌడ్ లేదు, అండ్ ఫోన్ కొంచెం ముందుకు వెళ్ళాక స్టోర్ ఉంటుంది, దాంట్లో పెట్టేసుకోవడమే. దర్శనం అయితే బాగా జరిగింది. దర్శనం అయిపోయింది యాక్చువల్లీ. ఈ దర్శనం అయిన తర్వాత ఇది షూట్ చేశాను. అండ్ ఇక్కడి నుంచి ఏంటంటే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఎందుకంటే మాకు అది అయ్యేసరికి 2 అయినట్టుంది. సో మళ్ళీ ఇంకెక్కడ ఆగినా సరే మాకు 6.5 hours 7 hours పడుతుంది. కాబట్టి ఇంకా ఏ టెంపుల్ దగ్గర ఎక్కడ ఆగకుండా we started అనమాట. హలో ఎవ్రీవన్, అగైన్ కాళహస్తి చూసేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము. సో 3:30 ఆ టైం అప్పుడు రిటర్న్ అయ్యాము. ఇప్పుడు 1 hour అయింది మేము డ్రైవ్ స్టార్ట్ చేసి కూడా. సో ఏదైనా లైట్ ఫుడ్ తీసుకుందాము, మార్నింగ్ నుంచి ఏం తీసుకోలేదని ఇక్కడ హైవే పక్కన అమరావతి ఫుడ్స్ అనేది ఒకటి కనిపిస్తే హోటల్, అక్కడ ఆగాము. సో ఇక్కడ ఫుడ్ తీసేసుకొని మళ్ళీ ఇంకెక్కడ ఆగకుండా ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి. సో చాలా టయర్డ్గా ఉన్నాము. సో దట్స్ ద అప్డేట్. అండ్ ఇంటికి వెళ్ళాక నాకు ఓపిక ఉంటే ఏం చేస్తాము అనేది చూస్తాను. ఇఫ్ నాట్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తాను, ఐ డోంట్ నో వాట్ ఏం చేస్తాము అనేది. అంతేగా ఓకే, లెట్స్ గో. జస్ట్ హైవే పక్కనే ఉంది. ఫ్రమ్ ద తిరుపతి టు గుంటూరు హైవే మధ్యలో. నెల్లూరు కూడా ఇంకా టచ్ అవ్వలేదు, ఇంకా 30 kilometers వరకు ఉంది. సో దిస్ ఇస్ ద హోటల్. మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ థింగ్. సో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ఫస్ట్ మాస్క్ అండ్ శానిటైజర్ ప్రిఫర్ చేయండి. సో ఈ సిచ్యువేషన్లో డబుల్ మాస్క్ ప్రిఫర్ చేయండి ఖచ్చితంగా కూడా. సో క్లాత్ మాస్క్ ప్లస్ డిస్పోజల్ వేసుకోండి. సో డిస్పోజల్ పడేయచ్చు అని చెప్పాను కదా ముందే. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఇక్కడ మాకు ఎందుకు ఇక్కడ ఇన్ని మామిడికాయలు ఉన్నాయంటే, మాకు తిరుపతి టు గుంటూరు వచ్చే దారిలో నెల్లూరు దగ్గర ఉలవపాడు అనే ఒక విలేజ్ కలుస్తుందన్నమాట. సో అక్కడ మ్యాంగోస్ చాలా ఫేమస్, చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా స్వీట్నెస్ ఉంటాయి. సో మాకు మే మంత్ ఎండింగ్లో ఉలవపాడు మ్యాంగోస్ వస్తాయి అన్నమాట. సో ఆ సీజన్ మేము ఎండ్ ఆఫ్ ద సీజన్ వెళ్ళాము యాక్చువల్లీ. ఆ టైం ఎండ్ ఆఫ్ ద సీజన్ ఉలవపాడు మ్యాంగోస్కి కూడా. సో చాలా రేట్స్ చెప్పారు, బట్ ఎలాగో దిగాం కదా, ఫార్మ్స్ నుంచి ఫ్రెష్గా కట్ చేసినాయి కదా అనేసి తీసుకున్నాము. చాలా టైప్స్ ఉన్నాయి, నేను చూపించిన చిత్తూరు మ్యాంగోస్ ఉన్నాయి, అండ్ పునాస మ్యాంగోస్ అంట, ఏవో చాలా టైప్స్ ఉన్నాయి. బట్ మేము ఉలవపాడు మ్యాంగోస్ తీసుకున్నాము. సో చాలా ఇష్టం మాకు అవి, చాలా టేస్ట్గా ఉంటాయని తీసుకున్నాము. అండ్ ఇంటికి వెళ్ళాక నేను ఏం షూట్ చేయలేదండి ఇక్కడి నుంచి. సో నేను ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఒకటి చెప్పాలి, ఫస్ట్ వ్లాగ్కి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ వ్లాగ్ కూడా అంతే రెస్పాన్స్ వస్తుంది అని ఐ హోప్. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ అవి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ దెన్.